శ్రీరామనవమి హిందువులకు ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మదినమును మనము శ్రీరామనవమిగా జరుపుకుంటాము. అయోధ్య రాజైన దశరథుడికి 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం లేక బాధపడుతున్న దశరథుడికి వశిష్ఠ మహాముని పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహాముని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని పూర్తి చేసి దశరథ మహారాజు పాయసాన్ని తన 3 భార్యలకు అందించాడు. కొంతకాలానికి చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తూ ఉండేవాడు. అతనికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వల్ల చావు లేదు. కనుక శ్రీ మహావిష్ణువు నరుని రూపంలో శ్రీరాముడిగా జన్మించాడు. ఆదిశేషువు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా, శ్రీ మహాలక్ష్మి సీతగా జన్మించింది. తెలంగాణలో గల భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. మిగతా ఆలయాల్లో కూడా ఈరోజు సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుతారు. ఈ రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.